వినాయకుని పూజా సామగ్రి కొనడానికి నాన్నతో కలిసి సంతకి వెళ్లిన రోజులవి. పూలు అమ్మే బామ్మ దగ్గరికి వెళ్ళి మంచి పూలదండ కొని తీసుకుని పాలవెల్లికి కట్టడానికి యాపిల్స్, మొక్కజొన్నలు, వెలగపండు, పత్తిరీలాంటివి కొనుక్కొని వినాయకుడి కోసం అందమైన గొడుగుని సెలెక్ట్ చేసి పూలు, పళ్ళు వేలాడతీయడానికి గట్టిగా ఉండే బలమైన పాలవెల్లిని కొన్నాక పుస్తకాల దుకాణం దగ్గరికి వెళ్లి వినాయక వ్రత కథా పుస్తకాన్ని తీసుకునేవాళ్లం. తరువాత వినాయక విగ్రహాలను అమ్మే దుకాణంలో స్వామికి నమస్కరించి భక్తితో ఆయనని ఎత్తుకుని సంతలో కొన్న పూలు, పళ్ళు, పాలవెల్లి మరియు వినాయకుని విగ్రహంతో ఇంటికి బయలుదేరేవాళ్లం. అప్పటికే మాకోసం ఎదురుచూస్తున్న మా అమ్మ స్వామికి హారతి ఇచ్చి ఇంట్లోకి స్వాగతించేది. మరునాడు వినాయక చవితి రోజు తెల్లవార్జామునే లేచి అందరం రెడీ అయ్యి ప్రసాదం కోసం అమ్మ కుడుములు చేసేది. అదే కొన్నిచోట్ల మోదక్కని పిలుస్తారు కదా. తరువాత పులిహోర వండేది. నేను కూడా సహాయం చేసేదానిని. పూజలో కూర్చున్నాక నాన్న వినాయక కథని చదివి వినిపించేవారు. శివుని రాక కోసం ఎదురుచూస్తున్న పార్వతీదేవి నలుగుపిండితో ఒక బాలుడిని తయారుచేసి ఆ బాలుడిని గుమ్మం వద్ద పెట్టి లోపలికి ఎవరినీ రానివ్వద్దు అని చెప్పి వెళుతుంది. కొంతసేపటికి అక్కడికి వచ్చిన శివుడిని ఆ బాలుడు లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటాడు. ఎంత చెప్పినా వినకుండా తనను అడ్డుకున్న బాలుడిపై కోపం తెచ్చుకున్న శివుడు అతన్ని వధించాడు. ఇంతలో పార్వతి వచ్చి మరణించి పడి ఉన్న బాలుడిని చూసి విలపించి కోపంతో శపించడం మొదలుపెట్టగానే శివుడు ఆమెను శాంతించమని అప్పటికే మరణించి ఉన్న గజాసురుని తలని తీసుకువచ్చి వినాయకుని తలకు అమర్చి ఆయన్ని బ్రతికిస్తాడు. సత్రాజిత్తు అనే రాజు భక్తికి మెచ్చి సూర్యుడు అతనికి సమంతకమణిని ఇచ్చాడు. ఆ సమంతకమణి చాలా ప్రకాశవంతంగా ఉండేది. ఒకానొక సమయంలో శ్రీకృష్ణుడు తనకి ఆ సమంతకమణిని ఇవ్వమని కోరగా సత్రాజిత్తు నిరాకరించాడు. కొంతకాలానికి ఆ రాజు యొక్క తమ్ముడు ఆ మణిని ధరించి వేటకు వెళ్లగా ఒక సింహం అతన్ని చంపేసి ఆ మణిని పట్టుకుని వెళ్ళిపోయింది. జాంబవంతుడు ఆ సింహాన్ని వధించి ఆ మణిని తన పిల్లల్లో ఒకరికి ఇచ్చాడు. కాని సత్రాజిత్తు ఆ మణి కోసం శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపేశాడని ఊరి ప్రజలకు చెప్పసాగాడు. ఆ వార్త విన్న శ్రీకృష్ణుడు వినాయక చవితి రోజున పాలకుండలో చంద్రుణ్ణి చూడడం వలనే అలాంటి నింద కలిగిందని గ్రహించి ఆ మణిని తీసుకురావడం కోసం జాంబవంతుని గుహలోకి వెళ్లి ఆ మణిని తీసుకోవడానికి ప్రయత్నించాడు. అది చూసిన జాంబవంతుడు శ్రీకృష్ణుడితో పెద్ద యుద్ధమే చేసి ఓడిపోయి మణితో పాటు తన కుమార్తె అయిన జాంబవతిని కూడా శ్రీకృష్ణుడికి సమర్పించుకున్నాడు. జరిగినదంతా శ్రీకృష్ణుడు ప్రజలకు వివరించి ఆ మణిని సత్రాజిత్తుకు ఇచ్చేశాడు. తన చేసిన తప్పుకు సిగ్గుపడ్డ సత్రాజిత్తు తన కుమార్తె అయిన సత్యభామని శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. మాకు ఆ కథలు వివరించిన నాన్న తరువాత నీలాపనిందలకు గురి కాకుండా మామీద అక్షింతలు వేసి మా పుస్తకాలపై ఓం రాయించి అందరినీ ఇంటి బయటకి తీసుకుని వెళ్ళి కాసేపు తలుపును మూసేవారు. మేము ఎందుకు అని అడగగా వినాయకుడు మూషికుడు ప్రసాదాలు తినాలి కదా అందుకని అని సమాధానం ఇచ్చేవారు.